మంచి స్తోత్రం చెప్తామా? చూడండి, గడిచిన వారం కంటే ముందటి వారం మనము మత్తయి సువార్త ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళు పరిచయాలు వచ్చి యేసు ప్రభు వారిని ధర్మశాస్త్రం అంతట్లో కూడా ముఖ్యమైన ఆజ్ఞలు ఏమని అడిగినప్పుడు యేసు ప్రభు వారి ధర్మశాస్త్రం అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రాన్ని 2 భాగాలు చేసి మాట్లాడడం మనం చూసాం. అందులో ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. మొదటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఆ రోజు మనం చూసాం, పొరుగు వాడిని ప్రేమించే హృదయము పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుడు బోధించుకుంటూ వచ్చాడు. ఏమండి, మన పొరుగు వాడిని ప్రేమించకుండా భక్తిలో పరిపూర్ణం ఎప్పటికి కూడా కాలేము. పరిశుద్ధాత్మని మూలంగా మన హృదయాల్లో ప్రేమ కూడా కుమ్మరించబడుతుంది. కేవలం వరాలే కాదు, పరిశుద్ధాత్మ దేవుని మూలంగా మన హృదయాల్లో ఏం కుమ్మరించబడుతుందంట? ప్రేమ కూడా కుమ్మరించబడుతుంది. దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మన హృదయాలలో మన సహోదరుల పట్ల, ఇతరుల పట్ల ఎంత ప్రేమలో వర్ధిల్లేమో చూస్తాడంట. ఈ విషయాలన్నీ గుర్తున్నాయా? జ్ఞాపకం ఉన్నాయా? ఆ రోజు మనం ధ్యానించిన అంశాలు రాసుకున్నారా? ఎక్కడ రాసుకుందా లేకపోయినా హృదయం అనే పలక మీద ఖచ్చితంగా రాసుకోవాలి, అక్కడ ఉంటే పోవం. ఏమంటే ఈ విషయాలన్నీ చూసినప్పుడు మనము ధ్యానించాం కదా, పొరుగు వాని పట్ల ప్రేమ చూపించడం దేవుని చేత్తో దేవుడు చేయమని చెప్పిన ఆజ్ఞది. ఇంకా కొన్ని విషయాలు దానిలో మనం ధ్యానించాల్సి ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి తీస్తే 34 నుంచి కొన్ని మాటలు చదువు. ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, మీరు ఒకరినొకడు ప్రేమించండి. ఆ ప్రేమ ఎలా ఉండాలి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకడు ప్రేమించాలి. ఇంకో కండిషన్ చెప్పాడు. స్తోత్రం చెప్పండి. లోకం అంట వీళ్ళు క్రీస్తు శిష్యులు అని చెప్పడానికి యేసు ప్రభు వారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే లోకము వీరు క్రీస్తు యొక్క శిష్యులు అని చెప్పుకుంటారు అని చెప్తుంది. ఎప్పుడు మనం నిజమైన దేవుని శిష్యులంగా చెప్పబడతామంట? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించినప్పుడు. యేసు ప్రభు వారు ఆయన ఆ 13వ అధ్యాయంలో రాత్రి వారికి నేను ఇంక ఉండను వెళ్ళిపోతానని చెప్పిన రొట్టె విరిచి చెప్తున్నప్పుడు ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఏ ఆజ్ఞ ఇస్తానంట? ఏంటది? మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. లోకం ప్రేమించుకున్నట్లు కాదు, నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు అట్లాగా ప్రేమించాలి. మీరు చెప్పండి, యథార్థంగా మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర మేలు పొందుకునే మార్గం ఏది అని చెప్పిన దాని వెనక పరిగెడతామా, లేదా దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఇతరుల మీద ప్రేమ చూపించే జీవితం కొరకు ప్రయాసపడతామా? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్తుంది కదా. వరములన్నిటికంటే శ్రేష్టమైన మార్గం మరొకటి ప్రేమ చూపించడమే. ఆ శ్రేష్టమైన మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్పిన పౌలు కూడా చెప్పాడు కదా. మనం శ్రేష్టమైన మార్గాన్ని వెంబడిస్తున్నామా? మేలు పొందుకునే మార్గం కోసం ప్రయాసపడుతున్నామా? మన భక్తి ఎటువైపు వెళ్తుంది? మీకు మొన్న కూడా చెప్పాను, ఈ ప్రాస్పరిటీ బాధ వచ్చి మనిషికి ఎలా జీవించాలో చెప్పడం మానేసి మనిషికి ఆశీర్వాదాల ఎర్రవేసి వాళ్ళు దేవుని ఎదురు లాగుతున్నారు. దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు చెప్తున్నారు తప్ప లోకములో పరిపూర్ణమైన మానవుడిగా ఎలా జీవించాడో యేసు ప్రభు వారు, ఎలా జీవించమని మాదిరి ఇచ్చి వెళ్ళాడో, ఏ ఆజ్ఞం ఇచ్చి వెళ్ళాడో చెప్పేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. చెప్తారు, కొద్దిమందే అయిపోయారు. ఎందుకంటే అలా చెప్తే రారు కదా, అలా చెప్తే వినరు కదా. ఏంటి బోధ? పక్కనోడిని ప్రేమించాలా, పక్కనోడిని ఓర్చుకోవాలా, పక్కనోడిని సహించాలా, పక్కనోడి దయ చూపించాలా, నేను వర్ధిల్లే మార్గం ఏంటి? ప్రభు దగ్గర రావడం వల్ల నాకు లాభం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న విశ్వాసాలు విడిచిపెట్టి ప్రభు యొద్దకు వచ్చినందుకు నాకు ఒరిగేదేంటి? ఈ గొడవే తప్ప ప్రభు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఈ లోకంలో ఒక మానవుడిగా నన్ను ఎలా జీవించమని చెప్తున్నాడు? తన రక్తము దారిపోసి నన్ను కొనుక్కున్నాక నా దగ్గర నుంచి అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ గొడవ ఎవరికి లేదు. ఈ గొడవ ఏమన్నా ఉందంటారా? ఈ గొడవ ఎవరికి లేదు. చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటే సరిపోదు. దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించడం కాదురా, నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నాడు. 1వ యోహాను పత్రికలో మరొకసారి కొన్ని విషయాలు చూద్దాం రండి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 19, 20, 21 చదవండి.
ఆ, ఆ. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరులను ద్వేషించిన ఎడలా అతడు ఏమైపోతున్నాడు? ఎందుకని? తాను చూసిన, చదవండి, ప్రేమింపని వాడు ఎలా ప్రేమిస్తాడు? ప్రేమించలేడు. మనం పొంది ఉన్నాం కదా. ఏ వాక్యం చెప్తుంది? ఏమండి, ఈ రోజున మనలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎంతమంది అంటే ఒక 100 పాటలు పాడతారు నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పడానికి. ఫైన్, నువ్వు పాడే పాటలో నేను ప్రేమిస్తున్నానని చెప్పంటే సరిపోదు. ఆయన ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞలు గైకొందని వాక్యం చెప్తుంది. ఆయన ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ఆజ్ఞగా, క్రొత్త ఆజ్ఞగా ఆయన చెప్పింది, నేను నిన్నెలా ప్రేమించానో నీ పొరుగువాడిని అలా ప్రేమించు. ఎందుకని? నీ కళ్ళ ముందు నా రూపంలో, నా పోలికలో నేను ప్రేమించే, నా ఆత్మతో, జీవాత్మతో నింపిన నీ కళ్ళ ముందు ఉన్న ఒక నీ సహోదరుని ప్రేమించడం నీకు చేతకానప్పుడు ఎక్కడో పరలోకంలో ఉన్న నన్ను ప్రేమించడం నీకు ఎలా చేత అవుతుంది? ఇది నమ్మదగిన విషయమేనా? ప్రతి ఒక్కరూ దేవుని ప్రతిరూపాలు కదా, ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు కదా. వాడు పాకిస్తాన్ వాడైనా దేవుని పెట్టేవాడు ఫస్ట్, వారినేం సపరేట్ దేవుడు చేయలే. భూలోకంలో ఉన్న 800 కోట్ల చిల్లర మానవులు అందరూ కూడా దేవుని చేత చేయబడిన వారే, దేవుని జీవాత్మ కలిగి ఉన్న వారే, దేవుని చేత ప్రేమించబడుతున్న వారే. వాళ్ళు ఎలాంటి వారైనా లోకంలో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. వాడు ఎలాంటి బ్రతికినా, సులువు మీద దొంగ కూడా ఉన్నాడు, 2 దొంగలు ఉన్నారు. ఆ 2 దొంగలు మా దేశానికి నష్టం కలగజేశారు, మా రాజ్యులు ఎన్నో దోచుకున్నారు, ఎంతమంది హత్య చేశారు, కాబట్టి ఇలాంటి వారు మా కొత్త అని చెప్పి సిలువను ఎక్కిస్తే ప్రభు ఏమన్న వారిని ద్వేషించాడా? మనం అందరం ద్వేషించామని ప్రభు ఏ ఒక్కరిని ద్వేషించడు. మనం అందరం ప్రేమిస్తున్నామని ప్రభు ఆ ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా ఏమీ ప్రేమించడు. ఆయన అందరినీ ఒకేలాగా సమానంగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, నేను ఒకసారి వీరవల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు అయ్యగారు పాంప్లెట్స్ పంచిరాయాక ఆటోలో కొన్ని సంఘాలు ఉంటే మీ ఊరే కదా అని చెప్పని పంపిస్తే నాకేం తెలియదు, మాకు మార్చేసి తప్ప ఏం తెలియదు. మా నాన్న అంట పెట్టుకుని కొన్ని చర్చిల వరకు వెళ్ళామని వెళ్ళా. ఒక వీధిలోకి వెళ్తే ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ పైన రోడ్డు దగ్గర ఒక చర్చ్ ఉంది, ఈ అన్నమాల పొలంలో ఒక చర్చ్ ఉంది. ఎంత ఒకే వీధిలో, అసలు ఒకే వీధిలో, ఒకే వీధి అంటే ఎంత దూరం కూడా లేదు. ఆ రోడ్డు నుంచి ఈ అన్నమాల ఈ గ్యాప్లో దీనికి ఆనుకుని ఇటుపక్క ఉంటుంది, ఇటుపక్క 3 చర్చిలు అక్కడే ఉంది. నేను అడిగా, ఎక్కడికి వెళ్ళాలి నాన్న? ఈ ఒక్క వీధి చాలు, మ్యాక్సిమం కవర్ చేస్తాం అన్నాడు. ఈ ఒక్క వీధిలో మ్యాక్సిమం ఎట్లా కవర్ చేస్తామనంటే ఇక్కడే 3 చర్చిలు ఉన్నాయి, ఇక్కడే 3 చర్చిలు ఉన్నాయి. ఎంత భారం ఆ వీధిలో వాళ్ళ కోసం 3 పాస్టర్లు కష్టపడుతున్నారు. సరే, కష్టపడుతున్నారు వాళ్ళు ఏమైనా ఐక్యతగా కష్టపడుతున్నారంటే వాడు మొదలెట్టినర గంటకి ఈయన మైక్ పెడతారంట. ఆయన బాకనే, ఈయన బాకనే. ఎవడి ప్రార్థన ఎవడికి ఎక్కిద్ది? ఎవడి మాటలు ఎవడికి అర్థం అవుతాయి? ఎవడి పాటలు ఎవడికి అర్థం అవుతాయి? నేను అంటున్నాను, ఈ రోజున సేవకులుగా పిలువబడుతున్న వారే సేవ చేస్తున్న వారిని ప్రేమించకపోగా కాంపిటీషన్ గానో, పోటీదారులుగానో, ఏమండి శత్రువుగానో చూస్తూ సేవకుల్లోనే ప్రేమ లేకపోతే అది విశ్వాసంలోకి ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పేవాడు ఎంతసేపు ఆశీర్వాదాలు, వాడికి కావాల్సిన ఆశీర్వాదమే వాడి దగ్గరకు వచ్చే వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదం. నేను క్రైస్తవం అంతా లోకం అంతా స్ప్రెడ్ అయిందంటే కారణం ప్రేమ చూపించు కాబట్టే, సేవ చేయి కాబట్టే. పొరుగువానికి క్రీస్తు చూపించిన ప్రేమను ఆనాటి మిషనరీస్ చూపించు కాబట్టి ఇంతగా ప్రపంచమంతా ఏ విశ్వాసం వ్యాప్తి చెందనంతగా క్రీస్తు యందు విశ్వాసం వ్యాప్తి చెందనంటే ప్రేమ చూపించు కాబట్టి. కానీ ఆనాటి ప్రేమ ఈనాడు మనము కనుగొనలేకపోతున్నాం. ఎందుకు కనుగొనలేకపోతున్నాం అంటే చూడండి, ఒక మంచి మాట యేసు ప్రభువు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 24:11-12 చదవండి. అనేకులైన అక్రమము విస్తరించుతుంది, అక్రమము విస్తరించిపోతుంది. ప్రతి వ్యక్తిలో అక్రమం విస్తరించిపోతుంది. అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ ఏమైపోద్దంట? చల్లారిపోతుంది. ప్రేమ ఏదండి? ఆ రోజున యేసు ప్రభు వారు పరిచర్యకు పంపించినప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఆయన తర్వాత వారిని ఇద్దరు ముగ్గురుగా ఇద్దరేసి చొప్పున గ్రామాలకు పంపించారు. మనం చూసుకోవచ్చు,
పేతురు యోహాను వారిద్దరిద్దరుగా పరిచయం చేసిన వారిగా ఉన్నారు. ఫిలిప్పు సంఘం కట్టినప్పుడు తన పెద్దలైన వారిని పిలిపించి ఆ సంఘంలో వారి చేత ప్రార్థన చేయించిన వాడిగా, బోధ చేయించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున అలాంటి మనసు లేకుండా పోతుంది, అలాంటి ఆసక్తి లేకుండా పోతుంది. ఏమండి, పైనున్నోడు నేనే సేవ చేయాలి, నా కుటుంబమే సేవ చేయాలి, కిందున్నోడు నాకు సేవ చేసే అవకాశం ఇవ్వాలి. ఏమండి, ఈ గొడవలో పడి దేవుడు చూపించిన ప్రేమ వారి మధ్య వారు లేకుండా కోల్పోతున్నారు. ప్రేమ ఉండట్లేదు. ఆనాడు వారందరూ ఐక్యతతో కట్టారు, ప్రేమతో కట్టారు. వాక్యం చెబుతుంది, నీ పొరుగువాడినే ప్రేమించలేకపోతే నువ్వు నన్ను ఎక్కడ ప్రేమిస్తావు? పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటాయండి. దేవుని దేవుళ్ళు ఇప్పుడు దాకా నేను ఏ ఫెలోషిప్కి వెళ్ళా. అయితే మా ఊర్లో కాటూరులో ఒక పాస్టర్ ఫెలోషిప్ జరిగిందంట. ఆ ఫెలోషిప్ జరిగినప్పుడు వాళ్ళు పాస్టర్లు అందరూ కూడుకుని ప్రార్థన చేసి ఎవరో ఒకరు మెసేజ్ చెప్తారు, వాక్యం చెప్తారు, బలపరుచుకుంటారు, ఒకరి కోసం ఒక ప్రార్థన చేసుకుంటారు, భోజనాలు అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక భర్త చనిపోయిన ఒక సిస్టర్ ఉంది. ఆవిడ మీటింగ్స్ పెట్టుకుందాం అని చెప్పని స్పీకర్లు మాట్లాడేసుకుని పాంప్లెట్స్ కూడా కొట్టించేసుకుని ఆ మీటింగ్స్లో సేవకులకి పాంప్లెట్స్ పంచిందంట. ఏమని? పలానా 27, 28, 29 తారీఖులో నా మీటింగ్స్ ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి, మీరు సహకరించండి అని చెప్పని. ఇప్పుడు సడన్గా అందులో పాస్టర్ గారు లేసి, అట్లా పెడతావు నువ్వు, అలా ఎలా కుదురుతుంది నీకు, నాకు అదే రోజుల్లో ఉన్నాయనంటే, అదేంటయ్యా నేను ఎప్పుడో స్పీకర్స్ మాట్లాడేసుకున్నాను, వాల్ పోస్టర్ కూడా అంటించాను, ఇప్పుడు దాకా చెప్పలేదంటే, నేను అదే డేట్లో మాట్లాడుకున్నాను, నేను స్పీకర్లు మాట్లాడుకున్నాను. సరే నీ పాంప్లెట్ చూపించానంటే ప్రింట్ అవుతుంది, నీ పాంప్లెట్ ప్రింట్ అవుతుంది, నేను అప్పుడే పడుతున్నాను అన్నాడు. ఎందుకంటే ఉన్నది చెన్నూరు, ఒకళ్ళు మీటింగ్ పెడితే అందరూ అట్టే పోతారు. ఇప్పుడు 2 చోట్ల మీటింగ్ పెడితే ఒకే రోజునే సగం ఇటుపోతే వీళ్ళు పెట్టుకున్న దానికి ఏం ఉపయోగం అండి? ఎక్కడి నుంచో గొప్ప సేవకులను పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి వాక్యం వినిపిద్దు, ఇంకొంత నేర్చుకుంటారు, ఇంకొంత బలపడతారని తపన పడి, ఏమండి ఒక సేవకుడు ప్రయాసపడుతుంటే ఇంకొకరు కాంపిటీషను. నేను అదే రోజుల్లో పెడతా, దేవుడు అలా చెప్పాడా? నేను అదే రోజున మీటింగ్ పెడతా, దేవుడు అలా చెప్పాడా? చెప్పలేదే. ఇలా తయారవుతున్నారు. ఏమండి, సర్లే ఈవిడే తగ్గి, సర్లే బాబు నాకు వాదన వద్దు, నాకు గొడవ వద్దు, నువ్వే పెట్టుకో, నేను రేట్లు మార్చుకుంటా అని మళ్ళీ కొత్త పాంప్లెట్స్ ప్రింట్ చేయించుకుని మళ్ళీ సేవకులతో మాట్లాడుకుని వాళ్ళ డేట్లు అడ్జస్ట్ చేసుకుని ఆవిడంతా మార్చుకున్న ఇదో హృదయం మాత్రం మారలా. మళ్ళీ సేవకుడు, మళ్ళీ ఎవరైనా సేవకుడే. నాటి సేవకులు పంతాలు చూపిస్తున్నారు, ఈనాటి సేవకులు ఏమండి గొప్పగా కనబడడం చూపిస్తున్నారు. ఈనాటి సేవకులు ఏదో సాధించడమే చేయమన్నట్లుగా చూపిస్తున్నారు తప్ప ఈనాటి సేవకులు ప్రేమను కనపరచడం గురించి చెప్పడమో లేదు, చూపించడమో లేదు. ఎలాగండి? వినండి. కానీ యేసు ప్రభు వారు చెప్పింది ఏంటయ్యానంటే, నువ్వు సాధించాలి, సంపాదించాలి, నువ్వు దీవించాలి, దీవించబడాలి, వీటన్నిటికంటే పైన ఆయన ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగు వాడిని ప్రేమించు. ఏంటంట? నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ తోటి వాడిని ప్రేమించు. ఆ ప్రేమ కూడా ఎలా ప్రేమించాలి? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించు. నేను అడుగుతున్నాను, ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబాల్లో దేవుణ్ణి ప్రేమతో కుటుంబ బంధాలు కట్టబడుతున్నాయా? కుటుంబ ఆత్మీయతలు కట్టబడుతున్నాయా? భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి ప్రేమ వృద్ధి పెరుగుతుందా, తగ్గిపోతుందా? యేసు ప్రభు వారంట సంఘాన్ని ప్రేమించి సంఘము కోసం తాను అర్పించుకున్నాడంట. సంఘాన్ని వధువుగా పోల్చి యేసు ప్రభు వరుడుగా వాక్యం పోల్చింది. అలాగే మీరు మీ భార్యను ప్రేమించాలన్నాడు. ఎలా ప్రేమించాలన్నాడు? యేసు ప్రభు వారు సంఘాన్ని అట్లా ప్రేమించాడో నీ భార్యను అట్లా ప్రేమించాలని పురుషుడికి చెప్పాడు. యేసు ప్రభు వారు తనకు తాను సర్వంగా అప్పచెప్పేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున లోకానికి మనము ప్రభువుని నమ్ముకోండి అని చెప్పని చూపించగలగాలంటే నీ కుటుంబంలోనూ, నువ్వు పనిచేసే చోట, నీ సంఘములోనూ ఆ ప్రత్యేకమైన ప్రేమ, దేవుని సంబంధమైన ప్రేమ, పరిశుద్ధాత్మని మూలంగా నీ హృదయాల్లో కుమ్మరించబడే ఆ దేవుని ప్రేమను నువ్వు వ్యక్తపరచకుండా, కనపరచకుండా, చూపించకుండా వారికి దేవుని గురించి ప్రకటించడం వలన దేవుని ప్రత్యేకతను నీ జీవితం ద్వారా నువ్వు చూపించే వ్యక్తిగా ఉండలేవు. హల్లెలూయా. ఉండలేవు. స్తోత్రం చెప్పండి. కుటుంబాల్లో ఈ రోజున దేవుడి ప్రేమ కరువైపోతుంది. ఎందుకంటే అక్రమము విస్తరిస్తుంది, అన్ని చోట్ల అక్రమము.
విస్తరిస్తుంది. అది సేవకుల్లో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఎప్పుడైతే హృదయాలలో అక్రమం వస్తుందో, అక్రమం అంటే క్రమము కాని విషయాలు, క్రమము కానిది అక్రమం. ఎప్పుడైతే అక్రమమైనవి వస్తున్నాయో, చేయకూడనివి, ఆశించకూడనివి, ఊహించకూడనివి ఏమంటే హృదయాలలో అక్రమం చేరుతుందో, ఎదుటి వ్యక్తిలో ఉన్న అవిధేయతను బట్టి చాలా మంది ప్రేమించడానికి ముందుకు రావట్లా. నేను చెప్పింది వింటున్నాడా, నేను చెప్పింది చేస్తున్నాడా, వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుంది, వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయి. అక్రమం విస్తరించినప్పుడు వారిలో ఉన్న అక్రమాన్ని బట్టే కానీ, ఎదుటి వ్యక్తిలో ఉన్న అక్రమాన్ని బట్టే కానీ ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమ ఏమైపోతుందండి? చల్లారిపోతుంది. మన విచారకరమైన విషయం ఏంటంటే, మీతో జాన్లో పేపర్స్ రాపిచ్చి మీరు ఇంకా సంఘంలో నుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పండి అంటే, నాకు వచ్చిన మోస్ట్ కంప్లైంట్ ఏంటో చెప్పనా, సంఘంలో ఇంకా ప్రేమ కావాలి, సంఘంలో ఇంకా ఐక్యత కావాలి. నువ్వు ప్రేమిస్తున్నావా? రాసింది ఎవరు నాకు తెలియదు. నువ్వు ప్రేమిస్తున్నావా? సంఘంలో ఇంకా ఏం కావాలంట? నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు ఎంత ఖర్చు వచ్చేసిందో పేకల్లాగా ఆ మాట రాసి. నువ్వు ప్రేమించి తిరిగి ప్రేమ వచ్చింది కదా. నువ్వు ప్రేమించు నీ సహోదరుని. మోస్ట్ కంప్లైంట్స్ అయ్యావు. నేను అబద్ధం చెప్పట్లే, కాదు చూపిస్తా, పేర్లు కూడా లేవుగా. మోస్ట్ కంప్లైంట్ అదే. ఒకళ్ళు రాస్తే వదిలేసేవాడు. ఎక్కువగా అన్ని పేపర్లు తీసి పక్కన పెడితే ఎక్కువగా వచ్చిన కంప్లైంట్ ఏంట్రా అని చెప్తే అదే వచ్చింది. సంఘంలో ఇంకా ప్రేమ ఉంటే వర్ధిల్లుతావు, ఇంకా ఐక్యత ఉంటే వర్ధిల్లుతావు. ఇంతకు ఆ ప్రేమ ఎవరిలో లేదు? నీలో ఉందా? రాసిన వ్యక్తిలో ఉందా? నీ కూర్చున్న పక్కన వారిలో ఉందా? నీ పక్కన అడగండి, నీకు ప్రేమ ఉందా సంఘం పట్ల అని అడగండి ఒకసారి. ఉందంట లేదంట జవాబు అని చెప్పారా? మరి కంప్లైంట్ ఎందుకు రాశారు? కింద రాశారు ఏబిసిడి కాదు. స్తోత్రం చెప్పు. బయటికి మేము సహోదరులంగా సంఘంగా ప్రేమ కలిగి ఉన్నామని ప్రకటించుకుంటానే బాగానే ఉంది, కానీ హృదయాలకి అసంతృప్తి మిగిలిపోతలా. ఆగండి, తర్వాత మాట్లాడు. హృదయాలలో అసంతృప్తి, ఇంకా ఏదో కోరుకుంటున్నారు. ఒకే సంఘంగా దేవుని రక్తంలో ఒకే శరీరంగా చేర్చబడిన చోట ఇక్కడ ప్రేమ వెలితి కనపడుతున్నారంటే, ఇంకా నువ్వు పొరుగువానికి ఏం చూపిస్తావు, లోకానికి ఏం చూపిస్తావు, కుటుంబంలో ఏం చూపిస్తావు? ఎందుకు కరువవుతుంది? ప్రశ్నించుకోండి. యేసు ప్రభువు ప్రేమించాలంట. యేసు ప్రభు వారు ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. ఏమి తెలిసి? ఇస్కరియోతు యోధా తనను అప్పగించాలనుకున్నాడని తెలిసి, ఇస్కరియోతు యోధా హృదయంలో సాతాను పని చేస్తాడని తెలిసి, వాడు దొంగ ముద్దు పెట్టుకున్నాడని తెలిసి కూడా వాడిని చిలికాడా అన్నాడు, వాడు కాళ్ళు కడిగాడు. అవునా కదా? ఖచ్చితంగా నలుగురు ఒక చోట కూర్చున్నప్పుడు ఒకరి క్రియలు, ఒకరి ఉద్దేశాలు, ఒకరి మాటలు మరొకరి గాయము కలగకుండా ఉండవు. కానీ ఇప్పుడు యేసు ప్రేమించినట్లే ప్రేమించడం అంటే ఏంటి? అవి మనసులో పెట్టుకుని వాడిని పార్షియల్గా చూడవా? కాదని నోటితో బాగానే చెప్తున్నా, క్రియల్లో ఏం వస్తుంది? ఈ రోజు రేపు మర్చిపోమని యేసే చెప్పాడు. ఏదైనా రావచ్చు, అది కుటుంబంలోనే ఎక్కడైనా. ఈరోజు కోపం వస్తే ఏమైపోవాలంట? సూర్యుడు అస్తమించడు. మన ఇంట్లో సూర్యుడు అస్తమించడుగా. రవి అస్తమించిన సామ్రాజ్యం మంది. మనకు అస్తమించుగా. సంవత్సరాలైన సంఘాలలో మోకాలు తిప్పేసుకుంటూ ఉంటారు, పలకరించుకుంటాక ముందుకు రారు. ఏదైనా చెప్తే ఏమాయి రోగం అంట, ఏంటి చెప్తుంది అని చెప్పని దీర్ఘాలు తెస్తూ ఉంటారు. ఎవరన్నా వచ్చి ఏదన్నా బాధపడుతూ ఉంటే, ఎవరన్నా మాట్లాడుతుంటే ఇంకొక వ్యక్తి వచ్చి ఏంటి వచ్చి ఎడుతున్నాడు, ఏమాయి రోగం వచ్చిందంట, ఆ బాధతో వాళ్ళు వచ్చి ఆవుకుంటారు. బాధపడుతుంటే వచ్చి ఏమాయి రోగం వచ్చిందని అంటే ఎంత ప్రేమిస్తున్నారో ఒకళ్ళొకళ్ళు అర్థమైపోతుంది. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు ప్రేమించలేకపోయాడు తమ్ముడిని. ఏదైనా కారణం, వాడిని నీకన్నా ఎదిగాడనా, వాడిని గాయపరిచాడనా, వాడిని నీ వెనక వచ్చి నీ ముందుకు పాడైపోతున్నాడనా, ఏదైనా కారణం మనము ప్రేమను కోల్పోయే వారంగా, మన ప్రేమ చల్లారిపోయేదిగా ఉండకూడదని చెప్పిన దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మరలా ఒకసారి ఆ యోహాను పత్రికలో చూస్తే కొన్ని మాటలు చూపిస్తాను ఒకసారి. అదే యోహాను పత్రిక, 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
మన ఎడల దేవునికి ప్రేమ ఉంది. ఆ, ఆ, ఎవరైతే ప్రేమ యందు నిలిచి ఉంటారో వాడే దేవునిలో ఉన్నట్లు లెక్క. ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో వాడే దేవునిలో ఉన్నట్లు లెక్క. ప్రేమ కలిగి ఉంటే ఏమేం కలిగి ఉండాలో మొన్న చదివిన ఆ కొరింథీ 13లో ఉంటుంది. వీలైతే వచ్చేవారం చూద్దాం ఎవరు దానికంటే ముందు ఈ విషయాలు నేర్చుకోరు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన ప్రేమను మనం నమ్ముకున్నాం. అయితే నువ్వు ప్రేమ యందు ఉంటే అనగా నువ్వు ఇతరులను ప్రేమిస్తూ ఉంటే నువ్వు దేవుని యందు నిలిచిన వ్యక్తిగా ఉంటావు. సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు నరకానికి పోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసలు నాకు సంఘంలో కానీ సమాజంలో కానీ ఎవ్వరి పట్ల ద్వేషం లేదు, అందరినీ ప్రేమిస్తానండి. స్తోత్రం చెప్పండి. చెప్పారు మనసులో. కాసేపు నా చెవులు డంబ్ అయిపోయింది. ఏదో ఎవరి మీద ఎక్కడో ఏదో ఉంటుందా? చూడు, యేసే చెప్తున్నాడు ప్రేమించడం అంటే ఏంటో. 3వ అధ్యాయం పక్కన 3వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ చెప్తే కాస్త మరీ ఓవర్గా అనిపించింది, కానీ దేవుని వాక్యం అదే. ఏంటంట? ఆయన చూపించింది ఏంటంటే అవసరం వచ్చినప్పుడు నీ సహోదరుడు కోసం నువ్వు ప్రాణమైనా పెట్టేయాలి. ఎందుకంటే నేను పెట్టాను. నేను చూపించిన ప్రేమ అంటే అదే. ఎవరి కోసం? సహోదరుడు. ఇంట్లో వాళ్ళ కోసం కాదు సుమా. సహోదరులు అందరూ సహోదరులే. ఇప్పుడు సహోదరుల కోసం ఏం పెట్టబద్దులమై ఉన్నామంట? ప్రాణమే పెట్టబద్దులమై ఉన్నామంట. ఇది చదవడానికి వింటేనే బాగుంటుంది, కానీ పాటించేటప్పుడు మాత్రం అందరికి అవ్వదు. ఎవరికైద్దంటే దేవుని ఆజ్ఞలు పాటించడం ఆత్మ సంబంధులకే అయింది. శరీరానుసార్లు దేవుని ధర్మశాస్త్రాన్ని అప్పటికి కూడా నెరవేర్చలేని రోమ ఎందుకు చెప్తుంది? శరీర సంబంధిగా భక్తి చేయడానికి వచ్చినవాడు, శరీర సంబంధమైన సుఖము కోసమో దీవుని కోసమో ప్రభు దగ్గరకు వచ్చినవాడు, వాడు దేవుని ఆజ్ఞని అప్పటికీ పాటించడు, వాడు దేవుని ఆజ్ఞని అప్పటికీ నెరవేర్చడు. ఆత్మానుసార్లు దేవుని విషయం మీద మనసు పెట్టి దేవుని ఆజ్ఞలు గైకొంటారు, కానీ శరీరానుసార్లు వాళ్ళ శరీరము వాళ్ళ హృదయము దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఎప్పటికి కూడా నెరవేర్చలేదు. హల్లెలూయా. ప్రేమించడం అంటే మాటలతో మనుషులు మభ్యపెట్టడం కాదు, ప్రాణమే పెట్టేమన్నాడు. దీని గురించి యాకోబు రాస్తలా చెప్తాడు. చూడండి, యాకోబు పత్రికలో యాకోబు రాస్తలా చెప్తాడు. 2వ అధ్యాయము 14, 15, 16. సహోదరుడైనను ఏం ప్రయోజనం అండి? చాలు ఏం ప్రయోజనం అండి? మాటలతో ప్రేమ చూపిస్తే సరిపోదు, అది క్రియల్లో చూపించగలగాలి. కొంతమంది మాటలతో ఏమంటారు, బూర్లా గార్లా ఉండేస్తారంట. క్రియల్లోకి వచ్చేటప్పటికే ఉండదు. మీ సహోదరులు ఎవరన్నా దిగంబరిగా ఉన్నప్పుడు, తినడానికి ఆహారం లేనప్పుడు వాళ్ళకు చూపించే ప్రేమ మాటల్లోనా క్రియల్లోనా? గాయపడిన వాడికి, నలిగిన హృదయం కలిగిన వాడికి మాటలతో ప్రేమ చూపించవచ్చేమో కానీ అక్కలలో కొదువుగా ఉన్నవాడికి మాటలతో చెప్తే సరిపోదండి. అయ్యో బాధపడుతున్నారా, అయ్యో ఏమీ లేవా, అయ్యో తినడానికి లేదా, దేవుడు ఎత్తాడులేండి, ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి అంటే దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు? నీలో నుంచి దేవుడు పనిచేయాలి. నీలో నుంచే కదా దేవుడు పనిచేయాల్సింది, నిన్నే కదా దేవుడు వాడుకోవాల్సింది. వాడు నీలోనే దేవుడు చూడాలి, నువ్వు వాళ్ళలో దేవుడు చూడాలి. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెప్పారు?
ఆయన రాకళ్ళు ఎత్తబడిన తర్వాత అంటే కొంతమందిని గొర్రెలను పక్కన పెట్టారంట, కొంతమంది మేకలను పక్కన పెట్టారంట. కుడివైపున గొర్రెలను పెట్టారంట, ఎడవైపున మేకలను పెట్టారంట. కుడివైపున ఉన్న వారిని చూసి అన్నారంట, మీ అందరికి వందనాలు, ఎందుకంటే నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టారు, బట్టలు లేకపోతే నాకు వస్త్రాలు తెచ్చారు, దప్పికైనప్పుడు నాకు దాహం తీర్చారు, నేను జైల్లో ఉంటే పరామర్శించారని చెప్పని కుడివైపున ఉన్న ఆ సమూహంతో చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, నీకెప్పుడు చేసావు అన్నారంటే, మిక్కిలి అల్పులైన నీ సహోదరులు ఒకటి చేస్తే నాకు చేసినట్టే. అదే కదా వాక్యం. వాడు నీలో దేవుణ్ణి చూడాలి, నువ్వు వాడిలో దేవుణ్ణి చూడాలి. అదే కదా దేవుడు చెప్పిన మార్గం, అవునా కదా? చూడండి, గడిచిన సంవత్సరం ఏమన్నా నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, వీరబల్లో ఆయన బాగలేదన్నప్పుడు 3 సంఘాలు ఒక చోట చేరి ప్రార్థన చేసి ఆయన ఎలాగైనా బ్రతకాలని చెప్పని ఏమండి గుప్పులు విప్పారు చూడు. అది నిజమైన ప్రేమ క్రియల్లోకి రావడం అంటే. కొంతమందికి అది కూడా నచ్చలేదు. ఇంకా సంఘంగా ఒక సమాజంగా ఒక శరీరంగా ఉండటం వల్ల ఉపయోగం ఏంటండి? ఆ మాట మీకు అర్థమైందా? అందులో కంగిపల్లి ఒక్కరోడైతే దగ్గర 10,000 ఇచ్చాడు. పేర్లు చెప్పకూడదు బయటకు, ఆడి ఫలం పోయిద్ది, అందుకే పేరు చెప్పట్లే. మళ్ళీ ఆడిని గొప్ప చేస్తే ఆడి ఫలం పోయిద్ది. ఇప్పుడు మళ్ళీ అలా చేయకూడదు, కుడి చేతితో చేస్తే అడని చేతి తెలియనివ్వకూడదు. కొంతమంది డంబం కోసం చేస్తారు. పోయిన వారం కూడా చెప్పి, అది ప్రేమ కాదు. డంబం కోసం దానాలు చేసేది, ఖర్చు పెట్టేది ప్రేమ కాదు. ఏమండి, దగ్గర 10,000 ఇచ్చాడు నా కళ్ళ ముందే. ఎందుకు? ఒక సాటి సహోదరుడు ప్రాణాపాయంలో ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు. మొదట మన ప్రేమ విశ్వాస గృహమునకు చేరిన వారి పట్ల కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. పిదప లోకంలో ప్రతి ఒక్కరికి మాటలతో కాదు, చేయగలిగితే నీ సామర్థ్యం చొప్పున చేయాలి. అలాగని నీ ఆస్తులు అమ్ముకొని చేయక్కర్లా, నీ కలిగి ఉన్న దాంట్లో చూపించాలి. ఇప్పుడు చెప్పాం కదా, ఓవర్ మోటివేట్ అయిపోయి నువ్వు నీ కుటుంబము రోడ్డును పడేలాగా ఓవర్గా చేయమాకండి. ఒక మహానుభావుడు ఎవరో ఏమండి ఆడెవడో బాధల్లో ఉన్నాడని చెప్పిన వాడికి షూరిటీ సంతకం పెట్టాడంట. వాడు బాగున్నాడు, ఆ లోన్కి ఏదో ఈయన పెట్టాడు, వాడు బాగున్నాడు, ఈయన కట్ అవుతున్నాయి. ఒక ఆవిడ ఉంది, పేరు చెప్పను, పాపం తన భర్త జీవితాంతం కష్టపడితే ఆవిడకి పెన్షన్ వస్తుంది. ఆ తల్లి ఎవరు లోన్ తీసుకుంటే ఈవిడ పెట్టిందంట సంతకం. ఆ తల్లి కట్టట్లు ఈవిడికి కట్ అయిపోతుంది, నెలకు 9,000. అంత ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, జ్ఞానం కావాలి. మళ్ళీ అక్కడ స్తోత్రం చెప్పు. నువ్వు మునిగిపోయి వాడిని లేపమంటలా దేవుడు, కానీ నువ్వు చేయగలిగిన సహాయం వాడికి చేయగలిగినప్పుడు ఆ వ్యక్తిలో దేవుని చూసి నీ ప్రేమ ఆ వ్యక్తికి పంచే ప్రయత్నం చేయాలి. ప్రభు ప్రాణమే పెట్టాడు, నీవు మాటలతో కాదు క్రియలతో నీ ప్రేమ చూపించే ప్రయత్నం చేయాలి. ఆమె స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞ, నేను ప్రేమించినట్లు వాడిని ప్రేమించండి అన్నాడు. ఎలా ప్రేమించాలంటే మళ్ళీ చెప్పండి. యేసు ప్రభు వారి ప్రేమలో నాకు చాలా విషయాలు ఉన్నాయి, 3 విషయాలు మాత్రం ప్రత్యేకపరిచి చెప్తానండి. యేసు ప్రభు వారు ప్రేమించమని చెప్పాడు కదా, మాటలతో కాదు క్రియలతో ప్రేమించాలి. సహోదరుణ్ణి ప్రేమించిన వాడు దేవునికి పాత్రుడు కాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు సహోదరుని కూడా ప్రేమించాలి. అప్పుడు వాడి ప్రేమ దేవుని దృష్టిలో క్వాలిఫై అయ్యింది. ప్రేమ నిలిచి ఉండకపోతే వాడు దేవుని నిలిచి ఉన్నట్లు కాదు. చెప్పడానికి చిన్న మాటే కానీ వాడి భక్తికి చాలా మూలం ప్రేమే. ఆమె అయితే యేసు ప్రభువు వారు చూపించిన ప్రేమలో నాకు 3 విషయాలు కనబడతాయండి. ఆ 3 విషయాలు మాత్రము ఈ మధ్యాహ్నం ముందు మనం ఒకసారి ధ్యానం చేసే ప్రయత్నం. 3 విషయాలు నాకు కనబడతాయండి. అందులో అతి ప్రాముఖ్యమైన అతి కష్టమైన విషయం ఒకటి చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 43-44 వచనాలు చదివారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం. ఏంటంట? టాప్ మోస్ట్ కదా ఇది అన్నిటికంటే. సహోదరులతోనే మాకు అవ్వట్లేదురా నాయన అంటే ఎవరిని ప్రేమించమంటున్నాడు? శత్రువుని. నేను అంటున్నాను, నీకెవరు శత్రువులుగా ఉండకపోవచ్చు, నిన్నెవరన్నా శత్రువులుగా చూసినా ప్రభు వాక్యం చెప్తుంది వాడిని ప్రేమించాల్సిందే. పాత నిబంధనలు వ్యవహారం కాదు, నీ సహోదరుని ప్రేమించి పొరుగు వాడిని శత్రువుని ద్వేషించమని. ఇప్పుడు నేను రూల్ మార్చాను. ఏంటా రూల్? ఇప్పుడు శత్రువును కూడా ప్రేమించాలి, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి.
నాకు ఆత్మీయ జీవితం కొత్తలో యవ్వన దశలో తొలి దినాల్లో నచ్చని వాళ్ళ పేరు తెచ్చినప్పుడు ప్రార్థన నడిచేది కాదు. అంటారు కదా, వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళ క్రియలు బాధ కలిగించి, తెలిసి కొంత తెలియక కొంత, వాళ్ళు యాంటీగా మారినప్పుడు, వాళ్ళు ఇబ్బందిగా మారినప్పుడు, వాళ్ళే మనల్ని శత్రువులుగా భావించుకుంటున్నప్పుడు ప్రార్థన చేస్తున్న విజ్ఞాపనలు అందరి పేర్లు పెట్టాలి, వాళ్ళు ఉన్నారు. ప్రార్థన ఆ గొంతుకాయ పనిచేయదన్నమాట. ఇక్కడ కొన్ని రోజులకి దేవుని దగ్గర నేను గద్దింపు పొందుకున్నా. నా వాక్యం చెప్తుంది, నీ శత్రువుని కూడా వాడి కోసం కూడా ప్రార్థించు. ఎందుకు చేయలేకపోతున్నావు? కష్టమా? మరి నేను సిలువలో చేసిందేంటి? పస్కాను ఆచరించమని వాళ్ళు కొత్త ఆజ్ఞ చెప్పినప్పుడు నేను పాటించింది ఏంటి? నాకు ఎప్పుడైతే యేసు ప్రభు వారు, ఇప్పుడు ఒకళ్ళు మనకి యాంటీగా ఉన్నారని తెలియనంతవరకు మనం ప్రేమ చూపించగలమండి. ఏమండి, ఇప్పుడు కొత్తగా సంఘానికి ఎవరో ఈ వారం వచ్చి వాళ్ళు వెళ్ళి మన సంఘంలో ఎవరో ఒకళ్ళతో, అసలు మీ సంఘం చాలా నచ్చిందండి, అసలు మీ సంఘం అంటే నాకు ఎంతో ప్రేమ వచ్చేసింది, మీరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు, మీ సంఘంలో నాకు కాస్త పొగిడారు అనుకో, మనకు అనిపించింది వాళ్ళు మళ్ళీ కనిపిస్తే బాగుండు, వాళ్ళు మళ్ళీ మాట్లాడితే బాగుండు, మళ్ళీ వస్తే బాగుండు అని చెప్పని పిలిచి మరీ ఎక్కువ ప్రేమ చూపిస్తాం. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు పొగిడారు కాబట్టి, వాళ్ళు పాజిటివ్ ఇంటెంట్తో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అదే ఒకసారి వచ్చి వెళ్ళి మన మీద ఏదన్నా నింద వేశారు అనుకో, ఏంటి ఆ సంఘస్థులు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారని చెప్పారు అనుకో, రెండోసారి వచ్చారు అనుకో, వాళ్ళని ఎట్లా చూస్తావు? ఎలా చూస్తావు? అంత కోట అయిపోయినాక రౌండ్ అప్ వేసి, ఏంటమ్మా నీకు మా సంఘం ఎట్ట కనిపించిందంట, తన్నావంట, వదిలిపెడతావా? నేను అన్నాను, ఆయన పేరేంటి, ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారికి యాంటీగా ఉన్నారని తెలిసి కూడా ఆయన కాళ్ళు ఎట్టా పట్టుకున్నాడు? ఏమండి, గొడవ అయిందనుకో మొహాలు భలే ఎదురుగుతాయండి. ఆపోజిట్ పోల్స్ కనుక తెస్తే, ఆపోజిట్ పోల్సా లేకపోతే ఈక్వల్ పోల్సా, నార్త్ సౌతా, నార్త్ రిపెల్ అవుతాయి. అట్లా ఇలా తిరుగుతాయి, భలే మొహాలు తిరుగుతాయండి. మాట్లాడుకోరు కొన్నిసార్లు. యేసు ప్రభు తెలిసే వాడి పాదాలు పట్టుకున్నాడు, తెలిసే వాడి పాదాలు కడిగాడు, వాడి పాదాలు తుడిచాడు, వాడిని చిలికాడా అని పిలిచాడు. సిలువలో ఉన్నప్పుడు ఏమండి, ఆయన ఎవరైతే పొడిచారో, గాయపరిచారో, ఉమ్మేశారో, గెడ్డం పెరిగి వేశారో, ముండ్ల కిరీటం పెట్టి కొట్టి యుద్ధుల రాజానికి సొమ్ముని అపహసించారో, ఎప్పుడో సంవత్సరాల క్రితం ఒక మాట అంటే పట్టుకుని జలగబీగినట్టు పీగుతారని కొంతమంది. అంతకు ముందే కదా ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కొట్టి యుధుల రాజా సొమ్ము అని చెప్పి వస్త్రం తొడిగి ఆయన అంతగా అపహసించారు, అంతగా గాయపరిచారు, దూషించారు, బాధపరిచారు ఆయన్ని. అవునా కదా? మరి ఆయన వారి కోసం సిలువలు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా ఇది ఏం చేశారో, ఇది ఎదుగా చేస్తున్నారు, క్షమించు. ఇప్పుడు నువ్వు ఏదైనా కంప్లైంట్ తెచ్చావు ఎవరి మీద ఇలా చేస్తున్నారని, ఒకవేళ అదే మాట సాకుడు చెప్పాడు, పోన్లే అమ్మా తెలుసో తెలియకనా అంటే నీకు అలాంటి ఎక్కువ ఇష్టం, అందుకని వాళ్ళు ఏమంటలా. మరి ఏం చెప్దాం? రెండు కత్తులు ఎత్తాను కొట్టు సావండి అని చెప్దామా? మీ అమ్మకి చెప్పు అదే కంప్లైంట్, అన్నయ్య నన్ను కొట్టాడు, నాకు కూడా ఒక కర్ర నేను కొడతానని చెప్పి మీ అమ్మకి చెప్పు, ఏమనిద్దు? అడు కొట్టాడు కదా, కొట్టు చంపేయండి అని చెప్పిద్దు తల్లి చెప్పదు. అప్పుడు దేవుడు ఎలా చెప్తారండి? సేవకులు ఎలా చెప్తారండి ఆ మాటలు? నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, నీ శత్రువుని ప్రేమించాలి. టాప్ మోస్ట్ ఇది. నేను ప్రేమించినట్లుగా మీరు ప్రేమించాలన్న మాటలో అత్యంత కష్టమైనది, క్లిష్టమైనది ఏంటంటే, అత్యంత కష్టమైనది ఏంటంటే, శత్రువుగా నిన్ను ఎవరు భావించుకున్నారో, శత్రువులాగా నిన్ను ఎవరు ట్రీట్ చేస్తున్నారో, నీకు ఎవరి క్రియలు నొప్పి పడుతున్నాయో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు నీ పట్ల వాళ్ళ ప్రవర్తన మార్చుకోకుండా ఉంటున్నారో, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని ప్రేమించాలి. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఆ పని చేయాలి. మనల్ని ఎంతమంది ఆ పని చేయగలం? కనీసం ప్రయత్నం చేయగలం, ప్రార్థన చేయగలం. నీ ప్రార్థనలు అందరి పేర్లు ఈక్వల్గా వెళ్తాయా? నీకు నచ్చని వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? చేయాల్సి వస్తే, వాళ్ళ ఇంటికి కూటానికి వెళ్ళాల్సి వస్తే, మైకి చివరి ప్రార్థన ఆ కుటుంబం కోసం నిన్నే చేయమని చెప్తే నడవదు ప్రార్థన. అసలు వెళ్ళరేమో కూటాలకి, వెళ్ళరేమో ప్రార్థన వాళ్ళ ఇంటికి. అసలు స్తోత్రం చెప్పు. మనము మన ఆత్మీయ జీవితంలో ఎంతో మార్పు చెందాల్సింది, ఎంతో మార్చుకోవాల్సింది,
దేవుడు కోరుచున్న ఆత్మీయతను కనపరచవలసింది ఎంతో ఉంది. నేర్చుకోండి, ఎంతో ఉంది. మనం చేస్తుందే భక్తి అనుకుంటున్నాం, మనం చేసేదే ప్రార్థన అనుకుంటున్నాం, మనం చేస్తుంది ఆత్మీయత అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని ముఖకాంతిలో మన భక్తిని పోల్చుకుంటున్నప్పుడు ఎన్నో అవిధేయతలు మనకి కనబడుతూ ఉంటాయి. యెషయా ప్రవక్త ఒక ప్రవక్త, జనములను హెచ్చరిక చేసేవాడు, జనములకి ఉపదేశం చేసే ప్రవక్త లాంటోడే. ఆ దర్శనములో నేను అపవిత్రమైన పెదవులను కలిగిన వాడని చెప్పిన వాపోయినట్లుగా నువ్వు దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్లే కొలది నీలో ఉన్న ఎన్నో బలహీనతలు దేవుని వాక్య విరుద్ధంగా నిన్ను ఎంతగా నడిపిస్తున్నాయో నీకు తెలియపరుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటిని సరి చేసుకో. నేను అంటున్నాను, దేవుని దృష్టిలో నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవుని రాజ్యమునకు ఎటువంటి ఆటంకము, అడ్డు నీలో కనపడతావు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారైతే యూదులని, గ్రీసు దేశస్తులని, రోమీయుడని ఏ భేదము లేకుండా ఆ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు వారైతే హింసించిన వారిని, దూషించిన వారిని, అపహాసం చేసిన వారిని కూడా సిలువలో ప్రేమించి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? నీ వల్ల కాకపోతే ప్రభువు సహాయం అడుగు, ఆశ్చర్యంగా సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు వారి కోసం ప్రేమించి ప్రార్థన చేస్తావో నీ హృదయం ఎంత తేలికైపోతుందో తెలుసా? నీ హృదయం ఎంత తేలికైపోతావు. స్తోత్రం చెప్పు. ఎవరో ఒక పాస్టర్ గారికి మరొక ఫెలోషిప్లో ఉన్న పాస్టర్ గారు అంటే అసలు పడలేదంట. ఏదో తేడా వచ్చిందంట. ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఈయన అండర్లో ఉంటారంట. ఆ పెద్ద పాస్టర్ గారు ఈ చిన్న ఆయన ఫోన్ చేసి, ఎలా ఈరోజు ఖాళీయా బిజీయా అని అంటే, ఖాళీయా అన్న అని అంటే, నాతో పాటు ప్రార్థనకి వెళ్దాం, వస్తావా? ఆయనతో పాటు వెళ్తే కాస్త గౌరవం వచ్చిందని చెప్పి, తప్పకుండా వస్తాను, నీతో పాటు రాకుండానే తప్పకుండా వస్తాను. సరే బయలుదేరారు. కారు ఎక్కించుకుని, కారు వెళ్ళిపోతారా? కారు ఎక్కించుకున్న తర్వాత కొంత దూరం, ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత, అన్న ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు చెప్పాడంట, ఫలానా పాస్టర్ గారు. అప్పుడు దాకా ఎక్స్ప్రెషన్ మారిపోయిందంటారు. అట్లా చెప్తే నేను వచ్చేవాడిని కాదు కదా, అట్లా చెబితే వచ్చేవాడు కాదంట. అలా చెప్తే రావనే ఇలా తీసుకొచ్చాను రా. అలా కాదులే అన్న, నాకు ఎందుకో మనసు రావట్లేదు. అదేనండి ప్రాబ్లం. అది ఎక్కడ ఉంటుందో కనపడదు, ఆ మనసే ముందుకు రాదు. దేహానికి నొప్పే ఉండదు, ఆ లోపల పనిచేస్తూ ఉంటుంది అనమాట, ఆ అంతరంగం అది అల్లాడిచ్చేది. అది శరీర సంబంధమైంది కదా అలాంటి. సో అలాంటివన్నీ కుదరవు, నువ్వు రావాల్సిందే నువ్వు అని చెప్పి ఇంకా బయలుదేరా తీసుకెళ్ళిపోయారు. సరే అన్ఈజీగా మీటింగ్లో కూర్చున్నారంట. ఆరాధన చేసి ప్రార్థన చేస్తే ఈ పాస్టర్ని పిలిచారు. ఏదో మూలలో కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటే, ఆరాధన చేసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే ఈ పాస్టర్ని పిలిచాడంట. రాలే అన్నాను అన్నాడు, రా అని పిలిచాడు. వెళ్ళి ఆరాధన చేసి వెళ్ళేటప్పుడేమో తీసుకున్నాడు మనసులో, నేను వద్దని నన్ను పిలుస్తున్నాడు. ఆరాధన చేసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసిన తర్వాత అంట, ఆ సేవకుడు వచ్చి ప్రార్థన కౌలించుకుని బాగా ఆరాధన చేసి ఉన్నాడంట. ఎవరైతే పెట్టుకున్నాడో సేవకుడు వచ్చి, ఇప్పుడు ఏమైపోయింది? రిటర్న్ కారులో వచ్చి అన్నాడంట, అన్న రానన్నాను కానీ రావడం వల్ల నా హృదయంతో తేలికైపోయింది, ఎంతో ఆనందంగా, ఎంతో సమాధానంగా. అటు పక్కన వ్యక్తి హృదయం ఏమీ లేదు, ఈయన హృదయంలో ఉంది ప్రాబ్లం అంతా. ఆరాధన అయిపోయినాక అతను వచ్చి కౌగిలించుకుని, బాగా చేసావు కదా, పిలవలేదు, మర్చిపోయాను, క్షమించండి, వచ్చారు, సంతోషం, ఆరాధన చేశారు, చాలా సంతోషం అనేటప్పటికి అయిపోయాడు, కరిగిపోయింది, హృదయం అంతా నెమ్మది అయిపోయింది. నేను అంటున్నాను, ఒక చిన్న లైన్ ఉంటుంది, మనం తగ్గించుకుని ఎదుటి వ్యక్తిని అంగీకరించడానికి. ఆ లైన్ దాటగలిగితే నీ హృదయంలో ఎక్కడ లేని నెమ్మదినే, సమాధానాన్ని తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఆ లైన్ దాటేయాలంతే. స్తోత్రం చెప్పు. కాబట్టి మొదటి విషయం, నువ్వు ఎవరిని ద్వేషించమాక, ప్రతి ఒక్కరిని ప్రేమించు. శత్రువుగా వారు అనుకున్న వారి క్రియలు నీకు బాధ, నష్టం తెలుసో తెలిసి కలగజేసిన ప్రేమతోనే జయించాలి, ప్రేమతోనే సాధించాలి. ఆమేన్. యేసు ప్రభు వారు ప్రేమించే దాంట్లో మరొక విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెప్తానండి. నేను ప్రేమించే వారిని అందరినీ స్తోత్రం చెప్పు.
నా వైపు చూడండి. ఇంకా యేసు ప్రభు వారైతే శత్రువును కూడా ప్రేమిస్తారు, శత్రువు కోసం కూడా ప్రార్థన చేస్తారు. ఆయన ఏమని చెప్పండి, నేను ఎలా ప్రేమించిన అలాగే ప్రేమించమన్నాడు కదా. సో దానికి ఇప్పుడు ఈక్వల్ చేయాలంటే ఆయన శత్రువును కూడా ప్రేమిస్తాడు, శత్రువును కూడా ప్రార్థన చేస్తాడు. మనం అదే చేయాలి. రెండు, ఆయన ఎవరినైతే ప్రేమించాడో ఆయన ప్రేమిస్తున్న వ్యక్తులలో తప్పిదాలు ఉంటే, అవిధేయతలు ఉంటే, పాపం ఉంటే చూస్తూ ఊరుకోడు. సావాడు చేస్తాడు అనుకోడు. ఆయన వారిని గద్దిస్తాడు. డైరెక్ట్గా అంతరంగాన్ని బట్టి కానీ, ఇంట్లో వారిని బట్టి కానీ, సేవకుడిని బట్టి కానీ, సహోదరులను బట్టి కానీ గద్దిస్తాడు. ఎందుకంటే తను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారు పాడైపోతున్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు ఆయన కాదు. ఆమేన్. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, గద్దిస్తాడు. ఇప్పుడు నేను అంటున్నాను, నీ పొరుగువాడు తప్పిదములో ఉంటే, పొరపాటు చేస్తుంటే మనం చెప్పే కామన్ డైలాగ్ ఏంటి చెప్పనా, మనకి ఎందుకండి, ఎవడు సావాడు చస్తాడు, ఎవడు దరిద్రం వాడు అనుభవిస్తాడు, ఎవడు నష్టం వాడు పడతాడు, మనకి ఎందుకండి, ఈరోజు ఇంట్లో వాళ్ళకే చెప్పలేకపోతున్నాం, వాళ్ళు కూడా మనకెందుకండి అనుకునేది దేవుని ప్రేమ కాదు. మనకెందుకండి అనుకుంటే ప్రభు పరలోకంలో సింహాసనం దిగేవాడు కాదు. అర్థమవుతుందా? కామన్ డైలాగ్ ఏంటి, మనకెందుకండి అని ఎలా వదిలేస్తాం? ఏమండి, రోడ్డు మీద కామన్గా ఒక విషయం చూస్తారా, ఎవడన్నా బైక్ స్టాండ్ తీసే ఉంచాడు అనుకో, ఎక్కడ లేని సామాజిక బాధ్యత గుర్తొచ్చి ఆ స్టాండ్ పడిపోతావు, ఆ స్టాండ్ ఎంత ప్రేమ వచ్చేద్దాడు పట్లాడు పడిపోతే దెబ్బ తగిలిద్దేమో అని. ఏమండి, ఓకే ఫైన్, వెరీ మంచి, ఇది చాలా మంచి గుణం. అదే ఒక వ్యక్తి చెడు గుణములతో, చెడు లక్షణాలతో, చెడు క్రియలతో ఉన్నప్పుడు, ఒరే నీలో ఉంది చెడురా, నువ్వు పాడైపోతావు అని ఎందుకు చెప్పలేవు? మనకెందుకండి అనుకునేవాడు ఆత్మీయుడు కాదు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్పనా, 1 తిమోతి 5:20 చదవండి. ఇతరులు భయపడే నిమిత్తము పాపము చేసేవారిని, మళ్ళీ ఆ చేసేది కూడా విరోధ బుద్ధితోనైనా ఏం చేయకూడదు, విరోధ బుద్ధితో కాదు. చూడండి, సేవకుడికి ఇచ్చిన ఆధిక్యతను ఒకసారి తెలుసుకోండి. సేవకునికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఇతరులు కూడా ఇది తప్పు అని తెలుసుకునేలాగా, తెలియని వాడికి తెలిసిన వాడికి కూడా మరొకసారి గుర్తుపట్టేలాగా, సంఘంలో ఉన్నప్పుడు సేవకుడు ఓపెన్గా కానీ వాక్యంలోనే కానీ ఇతరులందరికీ అర్థమయ్యేలాగా అది తప్పు అని గద్దించే ఆ అధికారం దేవుడు సేవకునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈరోజు ఎవరు ఎంటలేదు, తీసుకోవట్లేదు, రివర్స్ అయిపోతున్నారు. బట్ తెలుసుకోవాల్సిన సత్యం, దేవుడు సేవకునికి ఆధిక్యత ఇచ్చాడు. ఇతరులందరికీ కూడా భయం పుట్టాలి, అలా ఆ వ్యక్తిని నువ్వు గద్దించు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అదే పని నేను చేశాను అనుకో, సురేష్ అతను నిలబెట్టి ఏంటన్నా బుద్ధి ఉందా అసలు నీకు, ఇదేనా చేసేదని చెప్పని 4 వేసుకుందాం అనుకో, వచ్చే వారానికల్లా ఎవరు ఎట్లా మారిపోద్ది, అందరు ముందు పట్టుకుని. మరి ఇక్కడ వాక్యం ఏంటి ఎలా చెప్తుంది, ఏం చెప్పింది వాక్యం, ఇతరులకు కూడా భయం పుట్టేలాగా అందరి ముందు ఒక తప్పును ఖండించు. ఇది సేవకుడు చేస్తాడు, మళ్ళీ అందరూ చేయకూడదు. ఇది సేవకుడికే ఉంది అవకాశం, వాళ్ళందరికీ లేదు. ఇప్పుడు ఆ వాక్యం అట్లా ఉంది కదా అని చెప్పని ఒకరినొకరు పట్టుకుని సంఘంలో ఏంటి నువ్వు చేసిన పని అని మళ్ళీ సంఘంలో అట్లా చేయమాకండి. దానికి వేరే మార్గం ఉంది. ఫస్ట్ పాయింట్, అసలు వినే వ్యక్తి హృదయంలో తెలుసుకోవాల్సిందంటే, నిన్ను చూసి నీలో ఒక తప్పు ఉందని చెప్తున్నారంటే వాడికన్నా గొప్పవాడు లేడు. నిన్ను చూపించి నీలో ఒక తప్పు ఉందని చెప్తే వాడికన్నా గొప్పవాడు లేదు. ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి నీ మొక్క మీద ఉన్న అంటుకుని తుడుచుకోమంటే అంటావా? ఎందుకనో, ఏదో తిన్నా నేను అక్కడ పాస్టర్ గారి దగ్గర ఎక్కడో ఇదంతా అంటుకుపోయింది, ఆయన అంటాడు తుడుచుకో, ఇదంతా అంటుకుపోయి తుడుచుకో అంటే, తుడుచుకుంటే ఇష్టపడతానా, ఎలా నీకెందుకో అంటానా? అంత చెప్పొచ్చాడు, ఏంటి చెప్తున్నావు అన్నో, అందంగా కనపడాలి, చూసేవాడికి ఆకర్షణ కనపడాలి, మంచిదే. మరి అదే అయ్యా ఈ పని తప్పు అని చెప్తే ఎందుకేనో, ఈ క్రియ తప్పు,
దేవుని వాక్యానుసారంగా దేవుని బిడ్డలమైన మనం ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఎవరన్నా చేస్తే మార్చుకోండి, ఎవరో చేస్తున్నారంటే మార్చుకోండి అని చెబితే మా కోసమే చెప్తున్నాడు, మా గురించి చెప్తున్నాడు. ఆ లోపల దెయ్యాలు ఎప్పుడు పోతాయో మరి అర్థం కాదు. నీ బాహ్యంగా ఉన్నది మార్చుకో, తుడుచుకో, సరిచేసుకో, చెరుపుకో అంటే నచ్చింది. నీ క్రియలో అంతరంగంలో ఉంది చెరుపుకోమని చెప్తే ఎందుకు నచ్చట్లేదు నీకు? అది ఎందుకు తీసుకోలేకపోతున్నావు నువ్వు? అసలు అలాంటి వాళ్ళు ఉంటే నీకు చాలా మంచిది. ఏమండి, పోయిన వారం ఆ ల్యాప్టాప్ ముందు వేసుకుని కష్టపడి పీపీటీ తయారు చేసి ఆ విజయవాడలో వాక్యం చెప్పాను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అసలు వాళ్ళకి వాక్యం ఎట్లా ఎక్కిందని చెప్పి ఒక తల్లి అడిగితే నాకేం అర్థం కాదు, నాకేం ఎక్కలా. కరెక్టే, ఆవిడ చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక ప్రజెంటేషన్ చేశాను, అది సరిగ్గా కన్వే చేయలేకపోయాను. నాకు తెలిసింది, నాకు తెలుసు సరిగ్గా కన్వే చేయలేకపోయాను. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయిన దానికి దాన్ని చూపిస్తూ దాని స్క్రీన్ వేసి చూపిస్తూ చెప్పిన చాలా తేడా ఉంది. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అలా మీకు రెడీ చేస్తాను, ప్రేయర్ చేయండి. సో అప్పుడు ఓపెన్గా ఒక వ్యక్తి చెప్పి నాకేం అర్థం కాలేదయ్యా, ఏదో చెప్పావు. అవును, ఆ మాట చెప్పకపోతే నేను నెక్స్ట్ టైం ఇంకా ప్రిపేర్ చేసి చెప్పడానికి సరిగ్గా ప్రిపేర్ అవుతానా? అవునే. ఒక బ్రదర్ రోజు చెప్పాడు, అయ్యా నువ్వు చెప్పావు ఎల్లో లెటర్లు పెట్టావు కనపట్ల, బ్లాక్ మీద ఎల్లో పెట్టావు నాకు కనపట్ల, వైట్ మీద బ్లాక్ ఉంది చాలు నాకు, లేకపోతే మిగతా అర్థం కావట్లా, దూరం నుంచి కనపట్ల నాకు అన్నాడు. ఇప్పుడు అది చెప్పకపోతే ఎట్లాగా? ఇప్పుడు నేను దానికోసం 12 గంటలు కష్టపడ్డాను, 12 గంటలు కష్టపడితే కంప్లైంట్లు చెప్తున్నారు ఎదవస అంత అనుకుంటే ఇంకెవడంటాడు వచ్చేవాడు? నేను అవే ఎక్కువ గుర్తుపెట్టుకున్నా. ఒకళ్ళు వచ్చాము, నువ్వు ఇలా బొమ్మలే చెప్తే మా చదువు లేని వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుందిగా అన్నాడు. ఫైన్, నీకు అలా నువ్వు అంతవరకు. అసలు బాగా లోతుగా వాళ్ళు కంప్లైంట్ చెప్పారు, నాకేం ఎక్కలా, రోజు చెప్పింది బాగుంది, ఇప్పుడు చూపించేది నాకు ఎక్కలా అన్నారు. ఇంకొకళ్ళు వచ్చి కొంచెం పర్లా, ఫస్ట్ టైం కదా కొంచెం ఇంప్రూవ్ చేసుకో, లెటర్స్ సరిగ్గా పెట్టు అన్నారు. ఎందుకు చెప్తున్నారండి? ఎందుకు చెప్తున్నారు? నచ్చగా, నేను చేసేది నచ్చగా, నేనంటే నచ్చగా, నేను చెప్పేది నచ్చగా. నువ్వు ఇంప్రూవ్ చేసుకో, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తావు, బెటర్ అవుట్పుట్ ఇస్తావు. అదే కదా. అదే మొక్క సేవకుడు చెప్తే ఎందుకు తీసుకో? అదే మొక్క ఇంట్లో వాళ్ళు చెప్తే ఎందుకు తీసుకో? అదే మొక్క నేను ప్రేమించి నీ సహోదరులు చెప్తే ఎందుకు తీసుకో? కొందరికి ఏలుపెట్టు చూపిస్తే నచ్చదు, గద్దిస్తే నచ్చదు. నువ్వు ఆ మనసు మార్చుకోవాలి, ఆ బుద్ధి మార్చుకోవాలి, ఆ ఉద్దేశాలు మార్చుకోవాలి. స్తోత్రం చెప్పు. ఇటు పక్క నుంచి ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమతో నీలో ఉన్న అవిధేయతను చూపించగలగాలంటే అటు పక్కన నీవు తీసుకోగలగాలి. ఈరోజు అలా తీసుకోలేకపోతున్నారు కాబట్టి కనీసం ఏమంటే తల్లిదండ్రులు చెప్పినా తీసుకోలేకపోతున్నారు, ఏమంటే తోబుట్టువులు చెప్పినా తీసుకోలేకపోతున్నారు, ఎవరు చెప్పినా ఈరోజు నేను ఎట్లాగే ఉంటా, మాకు ఎవడు ఏలుబట్టి చూపించొద్దు, నాశనం అయిపోతూ జాగ్రత్త. దావీదు గారు నన్ను అభిషేక్తులను గద్దించడం నాకు తైలాభిషేకం అన్నాడు. పెద్దలు నన్ను గద్దించాలన్నారు, నన్ను కొట్టాలి వాళ్ళు అన్నారు. అన్నడం లేదు 140 కీర్తనలో. అది నాకు తైలాభిషేకం. అలాంటి మాటలు బట్టి నేను ఇంకా సరి చేసుకుంటా, భయంగా అడుగుతా అన్నారు. నీకు ఆ మాటలు చెప్తే ఎందుకు తీసుకోలేకపోతున్నావు? చూడండి, దేవుని వాక్యంలో చెప్తుంది. సామెతలు 27 5, 6 వచనాలు చదవండి. లోపల ప్రేమించడం కాదు, గద్దించాలి, బహిరంగంగా గద్దించాలి. చాలమ్మా. ఈయనంట లోపల ప్రేమించడం కాదు, ప్రేమ లోపల దాచుకుంటాం కాదు, బహిరంగంగా గద్దించాలి. ప్రేమ ఉన్నోడైతే తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్పలేని సంబంధం ఉంటే ఏంటి, ఉడితే ఏంటి నాకు అర్థం కాదు. ఒక వ్యక్తి నీ కళ్ళెదురు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి అంత రైట్ కూడా లేకపోతే అదొక రిలేషనా? వాడు భయపడితే వాక్యం చెప్తుంది, మేలు కోరేవాడు ఎప్పుడు గాయమే చేస్తాడు. ముద్దులు పెట్టాడంటే నిన్ను ఎవరన్నా పొగిడాడంటే జాగ్రత్త, నిన్ను ఎవరన్నా పొగుడుతున్నారంటే జాగ్రత్త, నిన్ను ఎవరన్నా ఇంప్రెస్ చేస్తున్నారంటే జాగ్రత్త. వాడు బొట్టలో పడేస్తాడు, వాడి స్వార్థం ఉంది. ఉన్నట్టుగా మొహమ్మద్ చెప్పేవాడు నచ్చడు, కానీ వాడే అసలైన స్నేహితుడు. కొంతమంది అంటారు నేను ఉన్నట్టు మాట్లాడితే ఎవరైనా నచ్చదండి. ఫైన్, ఇంకొంచెం బెటర్గా చెప్పు, కొంచెం బెటర్గా చెప్పు. హల్లెలూయా. మరీ మొహం మీద కొడితే అవదో, కొంచెం స్మూత్ కొట్టు, అలా కొట్టు. మరేం చేస్తాం? తీసుకోవట్లేదుగా. లాగిపెట్టి కొడితే వాడు తీసుకోలేకపోతే అలా కొట్టు, నల్లగలాను చేసేది ఏముంది? నువ్వు కూడా కొంచెం తెలివి కొట్టు, స్తోత్రం చెప్పు. కానీ వాక్యం చెప్తుంది, మేలును కోరేవాడు గాయములు చేస్తాడు. ఆ పక్కన ఒక మాట ఉంటుంది, ఆ మాట చూడండి ఒకసారి చెప్పి నేను ముందుకెళ్తాను. 25వ అధ్యాయంలో 9వ వచనం చూడండి.
ఆ, ఆ, ఆ. ఇప్పుడు ఈయనకి నాకు ఇబ్బంది వచ్చిందనుకో, ప్రాబ్లం ఈయనకి చెప్పాలి, కంప్లైంట్ ఈయనకి చెప్పాలి. ఈయనకి నాకు భేదం వచ్చినప్పుడు నెక్స్ట్ నుంచి ఎలా మారిపోయి చెప్పనా, పెద్ద బిల్డప్ ఎత్తాడు. ఏంటో నీకు అసలు ఆడి సంగతి చెప్పనా, నీకు ఆయన సంగతి చెప్పనా, ఆడు అడగడు. ఈ వ్యక్తితో చెడినప్పుడు హృదయంలో దెయ్యాలు వచ్చేసేసి ఇప్పుడు క్లోజ్గా కొన్నాళ్ళు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు వాళ్ళ లోటుపాట్లు మనకు తెలుస్తాయి, వాళ్ళ బలహీనతలు మనకు తెలుస్తాయి, వాళ్ళ తప్పిదలు మనకు తెలుస్తాయి. ఎప్పుడైతే చెడిద్దో, వ్యాజ్యం వచ్చిద్దో, ఇక ప్రేమించడం మానేసి ఆ గుట్టు తీసుకెళ్ళి పక్కన వాళ్ళు చెప్తారు. ఆయన ఇన్నాళ్ళు ఇట్ట ఉన్నాడు కానీ అసలు ఇన్ని రోజులు చెప్పడు. ఎందుకంటే బాగున్నారు కాబట్టి ఈ గుట్టు ఎంతైనా దాచుకుంటారు. చెడినప్పుడు ఏం చేస్తారు చెప్పనా, వాళ్ళ జీవితం అంతా వారి దగ్గర చెప్తూ ఉంటారు. అది ఆత్మీయ లక్షణం కాదు, జాగ్రత్త. పరును గుట్టు ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు. నీకు ఎంతలో సీక్రెట్ తెలిసినా, ఎంతలో ఆ విషయం తెలిసినా, వాడి జీవితం గురించిన ఆ చెడు విషయాన్ని మరొకరి దగ్గర చెప్పకూడదు. మేలును కోరేవాడివైతే నిజంగా ఏ వ్యక్తిలో చెడుందో నువ్వు ఆ వ్యక్తికి ఆ చెడు చెప్పాలి, ఆ వ్యక్తితోనే నువ్వు మాట్లాడాలి. ఆమె ఊరంతా చెప్పకూడదు. ప్రేమించే వ్యక్తి అయితే ఊరంతా చెప్పు, ఆ వ్యక్తికే చెప్పాలి. మనం ఏం చెప్తాం చెప్పనా, ఊరంతా చెప్తాం, ఎవడో వెళ్ళి ఆడికి చెప్తాడు, వాడికి మళ్ళీ నీ మీద కోపం పెరిగిద్ది, వాడు ఇంకో మాట వాడుతూ అంటాడు, వాడొచ్చి వాడు నేను ఇలా అన్నాడని చెప్పని అంటాడు, నువ్వు ఈ మాట వాడికి చెప్తావు, కనెక్షన్ పూర్తి కట్టేపోతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మూడోవాడు ఎందుకండి? ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్పగలిగే ధైర్యం మనకి కావాలి. చెప్పగలగాలి, వాటిని తీసుకోగలగాలి. నేను ఇదే విషయాన్ని గురించి విజయవాడలో చెప్పినప్పుడు పోయిన సంవత్సరం మన సహోదరులతో సమాధానం కొరకు ఎలా ప్రయాసపడాలని చెప్పని మత్తయి 18:18 అక్కడ ఉంటే చూడు, నీ పొరుగువాడు నీ పట్ల తప్పిదం చేస్తే వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఆ పైన కింద ఉంటుందమ్మా, నీ పొరుగువాడు నీ సహోదరుని పట్ల తప్పిదం చేసినప్పుడు అన్న మాట చూడు. చూడండి అక్కడ ఉన్న ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నాకు మా సాయి గడి గొడవ అయింది. ఎవరెవరికి? మా ఇద్దరు గొడవైంది. వాడిదే తప్పు వాడిదే కాబట్టి నేను బిగదీసు కూర్చోకూడదంట. ఫోన్ చేయడమా, ఇంటికి వెళ్ళడమా, ఏదైనా వెళ్ళి ఎదురా కానీ సమాధానం పరుచుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు అందరిలో గద్దించకూడదు. ఇప్పుడు సంఘంలోకి వచ్చాడు కదా అని చెప్పని కొంతమందికి మంచిగా ఉంటే నచ్చదులే సావనే, ఏంటో గాల్లో పెట్టి తిడుతూ ఉంటారు, వస్తువుల మీద పెట్టి తిడుతూ ఉంటారు అన్నమాట. వాడితో మాట్లాడుతున్న వాక్యం చెప్తుంది. కాళ్ళలో పెట్టి, మనుషుల మీద పెట్టి, కుక్కల మీద పెట్టి, పందుల మీద పెట్టి తిడుతూ ఉంటారు అన్నమాట. వాక్యం చెప్తుంది వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి, ఒరే ఇది అయిపోయింది, మనం ఎదుగలా ఉండాలి, వాని వదిలే అన్నప్పుడు సర్లే అన్న అంటే సంపాదించుకున్నట్టంట. లేకపోతే అప్పుడు ఇద్దరు నేసుకెళ్ళాలి. హరిబాబు గారు సురేష్ నేసుకెళ్ళి, రండి ఆడు అలిగేషన్ నా మీద మాట్లాడట్లేదు, ఆడిదే తప్పాడు అర్థం చేసుకోవట్లేదు రండి అని చెప్పని ఇద్దరు నేసుకెళ్ళాలి. సంఘంలో పెద్దల్ని వేసుకెళ్ళి మాట్లాడాలి. అప్పటికి అవ్వకపోతే అప్పుడు సేవకుల దగ్గర తేవాలి. మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం అంటే చెప్పనా, ఫస్ట్ కంప్లైంట్ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏం వస్తావులే సంఘానికి, మనం చెందిందని ఏమన్నా తెలుసా? పాస్టర్ గారికి ఎందుకు? వాక్యం ఏం చెప్పింది? నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానం పడు. ఇప్పుడు వీడు చెడింది కాకుండా ఎవరికి ఎక్కిస్తారు ఇంజక్షను? పాస్టర్ గారికి ఎక్కిస్తారు. పాస్టర్ గారికి డైరెక్ట్గా చెప్పడానికి ఏదో అనీజీగా ఉండి వాక్యం బట్టి దెబ్బడి పడిపోద్ది, ఆ వ్యక్తికి అర్థమైపోద్ది. ఇదేగా జరుగుతున్న ప్రాసెస్ తరాలుగా. ఎప్పుడు మారదామండి? మొన్న విజయవాడలో మాట చెప్పా, వాళ్ళ అక్కకి ఆ చెల్లికి ఏదో తేడా వచ్చిందంట. దానికి ఎంత నాకెంత ఉండాలనుకుందంట. బట్ ఈ వాక్యం చెప్పిన తర్వాత దేవుని మాట గద్దిస్తే ఆ ఆంటీ వెళ్ళి, లేదు నేను వదిలేశాను, నేను మాట్లాడిన తను మాట్లాడలా, నేను కొంచెం చొరబడిన తను మాట్లాడలా, నేను పలకరించే ప్రయత్నం చేసిన ఉంటుంది మాట్లాడలా, కాబట్టి పోనే దానికి ఎంత నాకెందుకు మాట్లాడలేదంట. కానీ వాక్యం విన్న తర్వాత ఆవిడ సంవత్సరం ఆకులో సాక్ష్యం చెప్పింది. ఏమనంటే ఆ వాక్యం నాతో మాట్లాడింది, నన్ను గద్దించింది. నేను తర్వాత సోమవారం నాడే మా అక్క దగ్గరికి వెళ్ళిపోయాను, మాట్లాడాను, మా అక్క నేను హగ్ చేసుకున్నాం, మాకు మళ్ళీ ప్రేమ మొదలైంది.
స్తోత్రం చెప్పు. వింటే వాక్యం నీకేం ఉపయోగం అవదో, పాటిస్తే ఉన్న అయింది, పాటిస్తే అయింది. చూడండి, యేసు ప్రభువు తప్పుంటే గద్దిస్తారు. సేవకుడు గద్దించే అధికారం ఇచ్చాడు దేవుడు. సహోదరుని గద్దించు, అందరి ముందు కాదు, ఒంటరిగా వెళ్ళి గద్దించు. తప్పు చేస్తున్నావు, ఎందుకు ఇలా ఉండాలి మన ఇద్దరం, మనం దేవుని పేటలో ఇలా ఉండొద్దు, గద్దించు. అందరి పట్ల ఇదే తీరులో ఉండాలి మనం. స్తోత్రం చెప్పు. ఒక పాస్టర్ గారు అంట, వాళ్ళ అమ్మగారు, పాస్టర్ గారికి మ్యారేజ్ అవ్వలేదు, వాళ్ళ అమ్మగారు, రే వంట చేస్తున్నాను, పొయ్యి మీద తాలింపులు కూడా వేసేస్తున్నాను, పోపు పెట్టాను, నువ్వు వెళ్ళి కోడిగుడ్లు పట్టురా కొట్లో అన్న. కోడిగుడ్లు పట్టుకొస్తే వెళ్ళాడు కొట్టుకి. వర్షం పడుతుంది లైట్గా. కోడిగుడ్లు పట్టుకెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు 1 డజన్ కోడిగుడ్లు ఇవ్వండి అని అడిగాడు. షాపుల్లో ఇప్పుడంటే కొంచెం ఫాస్ట్గా ఉన్నాయి, కానీ అవన్నీ వచ్చేసేసి కొత్త స్మార్ట్ షాప్స్ వచ్చేసేసేసి అందు ముందు అలా ఉండేది కాదు. కొట్టుకి వెళ్తే అక్కడ నుంచోవాల్సి వచ్చేది. ఈ పాస్టర్ గారు నుంచోబెట్టాడు. ఒక పక్కన ఊరే నాకు మా అమ్మ పోపు పెట్టేసిందని అంటే, ఈ లోపు అంటే వర్షంలో స్కూటీ వేసిన ఒక అమ్మాయి వచ్చిందంట, గబగబ వచ్చిందంట. ఏం కావాలంటే అడిగితే నాకు కోడిగుడ్లు కావాలంటే ఆ కోడిగుడ్లు ఆవిడకి ఇచ్చి పంపించారండి. ఈయన వచ్చాము, అరగంట అయిపోయింది. ఈయనకి ఇవ్వాల, ఆవిడకి ఇచ్చాడు. ఏంటండి మీరు అన్నట్టు మళ్ళీ, ఒరే ఏంటండి మీరు అంటో, నేను వచ్చి అరగంట అయింది, నాన్నమల్లి అది వచ్చింది, దానికి ఇచ్చి శుభ్రంగా ఆ ట్రేలో పెట్టి స్కూటీలో పెట్టి దాన్ని చక్కగా పంపించావు వర్షంలో, నేను వచ్చి ఎంతసేపు నుంచి ఉంటే నాకు ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పారంటే ఏం కావాలి, కోడిగుడ్లా? అయిపోయినాయి. ఉన్న 6 కోడిగుడ్లు ఆమె పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన బాధ ఏంటి, అది నా కోడిగుడ్లు, నువ్వు ఆ అమ్మాయికి పంపించు అని చెప్పని ఎక్కడ లేదు కోపం వచ్చేసిందండి. వెళ్ళిపోయి డైరీలో షాప్ వాడు ఇట్లా చేశాడు, ఇక మీదట వాడు షాపుకి నెలలో రాసుకున్నాడండి. ఆ రోజు వేరే షాప్కి వెళ్ళి తెచ్చాడు. ఇక ఆ రోజు నుంచి ఆ షాప్కి వెళ్ళట్లా. కనీసం ఒక 10 రూపాయలు పాల ప్యాకెట్ కూడా వాచ్మెన్ పిలిచి ఆ బుట్టల కిందకి ఎత్తరుగా వేసినప్పుడు ఆ కొట్లో మాత్రం తేమాక అన్నాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఆ కొట్టుకి వెళ్ళకుండా ఆపేశారంట. ఉంటుంది కదా ఆ లోపల బాగా పనిచేస్తుంది కదా, ఎవరిని ఆ చుట్టాల్లో బంధువుల్లో చుట్టుపక్కల ఎవరిని ఆ కొట్టుకి వెళ్ళకుండా ఆపేశారంట పాస్టర్ గారు. ఓ రోజు వాక్యం చదువుతుండి వాక్యం వచ్చిందంట, నీ సహోదరుని సంపాదించుకుంటున్నావా అని చెప్పాను. తప్పు చేశాడు, ఏం చేయాలి, వెళ్ళి వాడిని గద్ది సంపాదించుకోవాలి. వాడి వ్యక్తిగత తప్పైనా నీ పట్ల తప్పైనా వాడిని గద్దించే రైట్ నీకు ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు హృదయంలో కలవరం, చదివినప్పుడు వాక్యం హృదయంలో కలవరం వచ్చేసి, అమ్మో ఒక సేవకుడిగా నేను ఎలా ఉన్నానండి, 1 కాదు 2 కాదు 3 నెలల 2 నెలల 10 రోజులు 15 రోజులు అయిపోయిందంట. 3 సంవత్సరాల 2 నెలల 15 రోజులు అయిపోయిందంట దగ్గర. ఏమండి వాళ్ళ అమ్మ ఆనందం రారా అంటే, కాదు దేవుడు నాకు పని చెప్పాడని ఇప్పుడు ఆ షాప్కి వెళ్ళాడంట. ఆ షాప్కి వెళ్ళి నుంచుని ఏం కావాలండి మీకంటే, సమాధానం కావాలన్నాడంట. ఆ షాప్ ఎదరే మీరు మళ్ళీ చెప్పండి ఏం చెప్పారు, సమాధానం కావాలండి నాకు అన్నాను. సమాధానం ఎక్కడ దొరికిద్దండి అని అడగండి. అది కాదు, 3 సంవత్సరాల 2 నెలల 10 రోజుల క్రితం వర్షం నేను షాప్కి వచ్చా, నిన్ను షాప్కి వస్తే నువ్వు నాకు కోడిగుడ్లు ఎవరా అని చెప్పి నుంచుంటే అరగంట నుంచో పెట్టి నాకు ఇవ్వకుండా అనుమానం వచ్చేదానికి ఇచ్చావు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేనేం చేశానంటే, నేను ఇలాగ చేశాను, నేను కొనడం మానేశాను, నా బంధువులతో మానిపించాను, స్నేహితులతో మానిపించారు, అపార్ట్మెంట్లు అందరితో మానిపించాను, షాప్కి ఎవరు రాకుండా చేసి షాప్ నడిచిందిలేండి, ఎంతమంది కొనుక్కొని ఉంటారు ఊరంతా కస్టమర్లేగా, నడిచింది చేశాను. అయితే ఈరోజు దేవుడు నన్ను గద్దించాడు, నాకు ఈ విషయంలో సమాధానం కావాలి, నన్ను క్షమించు అన్నాడంట. ఈయన ఆశ్చర్యపడిపోయి అసలు మీరు ఎక్కడ ఉంటారు సార్ అన్నాడంట. నేను పలానా అపార్ట్మెంట్లో ఉంటానంటే, అక్కడ ఎవరో పాస్టర్ గారు ఉంటారంటే, ఆ మంచి పాస్టర్ నేనేలే. అయ్యో బాబు మీరు పాస్టర్ గారా అని చెప్పని అతను నమస్కారం పెట్టాడంట. ఏమీ కాదు, ముందు నాకు క్షమించండి మాట చెప్పినాడంట. భలే పనండి, మీరు పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చారు, అప్పుడు ఏదో తప్పు చేస్తూనే ఉంటాను, సర్లే అండి అని చెప్పని గబగబా ఒక కవర్ నిండా కోడిగుడ్లు పెట్టి అయ్యే నీళ్ళ సరుకులు పెట్టి తీసుకోండి అన్నాడంట. నేను ఇది తీసుకోను, నువ్వు నన్ను ముందు క్షమించాననే మాట చెప్పు అని. అయ్యో బాబో నేను నిన్ను క్షమించడం ఏంటన్నానంటే, ఆ దేవుడు చెప్తున్నాడు, ఎవరితోనూ విభేదం ఉండటానికి తప్పిదం ఉంటే ఒంటరిగా వెళ్ళి సరి చేసుకోమన్నాడు అని అంటే, సరేనండి
నేను మిమ్మల్ని నిండుగా క్షమిస్తున్నాను. ఆ రోజు మీకు కోడిగుడ్లు అవ్వలేదు కదా, ఇదిగోండి పరిహారం అని చెప్పని నిండా కవర్ ఇచ్చాడంట. నేను తీసుకున్నాను అన్నాడంట పాస్టర్ గారు. నేను తీసుకోనంటే నేను నీకు ఎత్తున్నానా, నేను దేవుడికి ఎత్తున్నాను తీసుకా అన్నాడంట. సరే నువ్వు దేవుడికి ఎత్తున్నావు కదా, ప్రార్థన చేస్తారా అని అంటే పనోళ్ళని పిలిస్తే 14 మంది వచ్చారంట. షాప్లో పెద్ద షాప్ అది. 14 మంది వచ్చారంట పనోళ్ళు. 14 మందిలో 3 ముసుగేసుకుని ఏకీపించారంట. ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పు. నేను అన్నాను, మనిషి హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, చిన్న తేడా వస్తే అంతగా గడ్డగట్టుకుపోతా ఉంటాం. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా తప్పిదం ఉంటే వాళ్ళ అవిధేయత ఉందని గద్దించి రైట్ ఉంది. నిజముగా ప్రేమించోడు గాయం చేసి సరి చేస్తాడు. వాళ్ళలో తప్పిదం మీ ఇద్దరి మధ్యన జరిగినా నువ్వు వెళ్ళి వాడిని సంపాదించుకో. ఏం చేయాలండి? సంపాదించుకో. ప్రేమతో సంపాదించుకో. ప్రేమలో గద్దింపు ఉంటుంది. చెప్పేవాడు చెప్పాలి ప్రేమతో, తీసుకునేవాడు తీసుకోవాలి. అప్పుడే ఆ బంధం నిలిచింది. ఈరోజు తీసుకోలేము అని అంటే బంధాలు నిలవవు. దేవునికి మనం ఎటువంటి మహిమను కూడా తీసుకుందాలి. ఆమేన్. ఏంటంటే యేసు ప్రభువు వారి ప్రేమలో ఉన్న విషయాలు, ఒకటి ఆయన శత్రువును కూడా ప్రేమించగలడు. మా శత్రువును కూడా ప్రార్థన చేయగలడు. 2, ఆయన ప్రేమించిన ప్రతి వ్యక్తిని గద్దిస్తాడు. వాళ్ళ తప్పును ఒప్పుకోడు, వాళ్ళ అవిధేయతను ఒప్పుకోడు, వారిలో పొరపాటుని ఒప్పుకోడు. 3, ఇంకొక మాట అండి నేను చెప్పి ముగిచ్చేస్తాను, 2 నిమిషాల్లో చేసేస్తాను నేను. మార్కు సువార్తలో ఒక్క నిమిషం, యేసు ప్రభు వారి దగ్గరకు వాడు వస్తాడండి, నాకు పరలోక రాజ్యం కావాలని. 10వ అధ్యాయం అనుకుంటా చూడండి, 20-21 వచ్చినాయి. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూడండి, యేసు అతను నుంచి అతను ప్రేమించాడంట. ఎవరిని? ధనవంతుడిని, అవనస్తుడిని యేసు ప్రేమించాడు. ప్రేమించినప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తామో వారిలో ఏది కొదువుగా ఉంటుందో, వారి వ్యక్తిత్వంలోనా, వారి జీవితంలోనా, వారి పరిస్థితుల్లోనా ఏది కొదువుగా ఉందో దాన్ని ఇచ్చే ప్రయత్నం మనము చేయాలి. కొదువుని తీర్చి వారి జీవితం బెటర్ అయ్యే ప్రయత్నం మనం చేయాలన్నా. హల్లెలూయా. నాకు చిన్నగా ఒక విషయం చెప్తాను. విజయవాడలో ఇంతకుముందు కూడా చెప్పాను, గుడివాడ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఉన్నారు. బాగా ఆర్థిక ఇబ్బందుల్లో వచ్చారు. బాగా గుడివాడలో ఉండలేక మొత్తం వదిలేసుకుని విజయవాడ వచ్చి ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు. ఆ కుటుంబంలో పెద్ద ఆవిడికి పెళ్లి చేస్తాడు. చిన్న ఆవిడను ఇంకొక కుర్రోడు ఉన్నాడు. చిన్న అమ్మాయి చదువుకుంటూ ఇంటర్ ఆపేసి ఎక్కడో చిన్న జాబ్లో జాయిన్ అయిందనమాట. అయితే ఉపవాస ప్రార్థనలు ఏదైనా జరిగినప్పుడు దూరం నుంచి వచ్చేది. ఆంటీ రాకపోతే నేను దించేవాడిని వెళ్ళి. నేను చెప్పేవాడిని, అమ్మ నువ్వు ఎక్కడ దా చదివావు? నేను ఇంటర్తో ఆపేశాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నేను జాబ్ చేస్తున్నాను. నేను చెప్పేవాడిని, అమ్మ చదువుకో, ఎలాగైనా చదువుకో, ప్రైవేట్గానే కట్టు, చదువుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. చదువుకు మించిన భవిష్యత్తు ఏముందండి? చదువుకోవాల్సినప్పుడు కొందరికి ఏమో చదువుకునే అవకాశం ఉండదు, కొందరు చదివించినా చదువుకోరు. చెప్పాను, అమ్మ అలా కాదు, చదువుకో, నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాను, చదివించవచ్చు కదండి. ఎక్కడండి? ఆ ఉన్న అప్పులకి ఇంట్లో 3 పని చేస్తున్నారు. ఆ ఒక్కడిని పంపిస్తారు, ఆ 2 మాత్రం చదువు పంపిస్తారు. ఆడ కుస్తీ పడుతున్నాడు, ఆడికి ఎక్కదో, కింద మీద కుస్తీ పడుతున్నారు. వాళ్ళ ఇంట్లో నెలకోటలు పెట్టినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసేవాడిని, అయ్యా ఏదేమైనా ఈ అమ్మాయి చదువుకోవాలి. నేను సాయం ఏం చేయాల, ప్రార్థన చేశాను. ఏదేమైనా నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేనప్పుడు నాకెందుకండి? అమ్మాయి చదువుకుంటే ఆడపిల్లకి చదువు ఎప్పటికైనా తనకు అండగా నిలిచింది. ప్రార్థన చేశా చాలా ప్రార్థన చేశా. ఒక రోజు వాళ్ళు సడన్గా అనుకోకుండా నూజివీడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే పనికి కుదిరారో ఆ ఓనరు 2 పిల్లల్ని తన డబ్బులు చదివించాడు. అమ్మా చదివించాడు. మొన్న ఈ మధ్య విజయవాడ వచ్చారు, సాక్ష్యం చెప్తున్నారు. ఈ రోజున మా అమ్మాయి చదువుకుంటుందంటే పాస్టర్ గారు చేసిన ప్రార్థన మేము కూడా ఆశపడ్డా. వాళ్ళకి లేదు, చదివించే కెపాసిటీ నాకు లేదు, బట్ ప్రార్థన చేశాను హృదయపూర్వకంగా. అయ్యా మేము చదువుకోవాలి, ఏదేమైనా మేము చదువుకోవాలి, ప్రార్థన చేశా. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఏదో చదువుతుంది, ఏమన్నా తెలుసా? ఇంజనీరింగ్, అదే బిఎస్సి నర్సింగ్ అనుకుంటా చదువుతుంది. మొన్న ఫోన్ చేశారు, మా పిల్లలు 2కి ఒకే చోట వచ్చింది మీ ప్రార్థన. నా ప్రార్థన ఇంకా నేను చేయట్లేదు, తర్వాత మర్చిపోయా. స్టిల్ వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నారు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఒకసారి ఫోన్లో ప్రార్థన చేశా అంతే.
బట్ స్టిల్ వాళ్ళకి ఏంటనంటే వాళ్ళు ఆయన ప్రార్థన మాకెంత మేలుగా మారింది. నేను అంటున్నాను, మనం ఎవరన్నా ప్రేమిస్తుంటే వాళ్ళకి ఏది కొదువుగా ఉందో ఆ కొదువును వాళ్ళకి చెప్పడానికన్నా ప్రార్థించడానికన్నా తీర్చడానికన్నా ప్రయాసపడతాం. ప్రేమించినప్పుడు ఆ పని చేస్తామండి. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళకపోతే నాకేంటి మనకు ఉండదు. యేసుప్రభు వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ధనవంతుడు వాడిని ప్రేమించాడు కాబట్టి వాడికి ఏది కొదువుగా ఉందో చెప్పాడు. కొదువుగా ఉందో చెప్పాడు. నువ్వు ఏమన్నా ప్రేమిస్తే వారికి ఏది కొదువుగా ఉందో అది తీరే మార్గమా, వారి కోసం ప్రార్థన ఖచ్చితంగా చేస్తావు. హల్లెలూయా. చేయకుండా ఉండవు. యేసుప్రభు వారు ప్రేమలో ఈ 3 ముఖ్యమైన విషయాలు ఆయన చూపించిన ప్రేమలో మనకు కనపడతాయి. 1, ఆయన శత్రువును కూడా ప్రేమించగలరు. నేర్చుకోలేదు దేవుని సహాయం అడుగు. 2, తప్పు ఉంటే ఆయన గద్దిస్తాడు. వ్యక్తిని కోల్పోవడానికి మళ్ళీ ఇష్టపడ్డాడు. తప్పు ఉంటే మాత్రం గద్దిస్తాడు. నీ సహోదరుల పట్ల ఏమన్నా ఇలాంటి విభేదాలు ఉంటే వాడిని సంపాదించుకోవాలి. దాని కొరకు నువ్వే ఒక అడుగు ముందుకి వెయ్యాలి, ప్రేమ చూపించాలి. 3, నీ సహోదరుల జీవితంలో కొదువు ఏముందో చెప్పుకో. నాకేంత కొదువు ఉంది, నువ్వేమి ఇవ్వక్కర్లా, ప్రార్థన చేయి. వాళ్ళ జీవితం ఎలా ఉంటే బాగుంటుంది, ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. యేసుప్రభు వారు చెప్తే వాడు ఎన్లా, నీకు ఇది కొదువుగా ఉందంటే వాడు ఎన్లా ధర వినరా, మనకు అనవసరం, నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడం ప్రేమలో ఒక భాగం అంతే. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు వారు కొత్త ఆజ్ఞ ఇచ్చారు. మీరు ప్రేమ చూపించినప్పుడే నా శిష్యులను లోకం తెలుసుకుంటారు. మనం దేవుని శిష్యులమని తెలియాలనంటే మనల్ని ద్వేషించేవాడిని కూడా మన శత్రుని కూడా ప్రేమించాలి. వాడు తప్పు చేస్తుంటే వాడి అవిధేయతలు మనం ఎత్తి చూపించి వాడి మంచి త్రోవలోకి తేవాలి. ఏదన్నా కొదువు ఉంటే ఆ కొదువు ఎదురు వ్యక్తి జీవితంలో తీరుతో కూడా మనము దాని కొరకు ప్రయాసపడాలి. మిగతా విషయాలు వచ్చే వారం చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి.